హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈపీఎఫ్ఓ నుండి మరొక కొత్త అప్డేట్ కనిపిస్తుంది. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈపీఎఫ్ నుండి 2025లో చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పిఎఫ్ ట్రాన్స్ఫరు, పిఎఫ్ బ్యాంక్ కేవైసీ, అలానే ఇప్పుడు ప్రస్తుతం మనకు యూపీఐ ఏటీఎం కూడా రాబోతుంది త్వరలో. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఈపీఎఫ్ఓ పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ కానీ లేదంటే పిఎఫ్ సర్వీస్ హిస్టరీ డిలీట్ చేయడం కోసం కానీ కొందరు ఫేస్బుక్లోనూ ఎక్కడో ఒక యాడ్ చూసి కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత వారి యొక్క పిఎఫ్ నెంబర్ ఇవ్వడంతో వారు ఏం చేస్తారంటే డెత్ ఇన్ సర్వీస్ అని అప్డేట్ చేస్తారు. డెత్ ఇన్ సర్వీస్ అంటే ఈపీఎఫ్ మెంబరు ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా వీరు చనిపోయారని డెత్ ఇన్ సర్వీస్ అని అప్డేట్ చేసి యూఏఎన్ నెంబర్ బ్లాక్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. నాకు 50K ఇవ్వండి, 30K ఇవ్వండి, ఇస్తే మేము మీ యొక్క యూఏఎన్ నెంబర్ యాక్టివ్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తామని చాలామంది ఆ విధంగా చేశారు. సో సినిమాలో చూసిన మాదిరిగా ఒక సినిమాలో ఏంటంటే అతను బతికే ఉంటాడు, కానీ అతనికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ పట్టుకొని అన్ని గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నేను బ్రతికే ఉన్నాను మహాప్రభు, డెత్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి అని. సేమ్ యథావిధిగా ఈపీఎఫ్ఓలో ఏమవుతుందంటే డెత్ ఇన్ సర్వీస్ అప్డేట్ చేసిన తర్వాత, అంటే ఆ ఉద్యోగి చనిపోయాడు అని రీజన్ అప్డేట్ చేసిన తర్వాత సేమ్ అదే ఉద్యోగి పిఎఫ్ ఆఫీస్కి వెళ్తాడు. అలా జరుగుతుంది ప్రస్తుతం కూడా. వెళ్ళి ఇంకా నేను చనిపోలేదండి, బ్రతికే ఉన్నాను, నేను లైవ్ ఉన్నాను చూడండి అని ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్తాడు. కానీ ఈపీఎఫ్ వాళ్ళు ఏం చెప్తారంటే లేదు ఇక్కడ డెత్ సర్టిఫికేటు డెత్ ఇన్ సర్వీస్ అప్డేట్ అయ్యి ఉంది, మీరు చనిపోయారు, మేము ఇక మీ పిఎఫ్ డబ్బులు ఇవ్వము అంటారు. సో అదే మాదిరిగా చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి ఈపీఎఫ్ కొత్త అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఫేక్ కంపెనీ ఉంటుందో ఈ విధంగా ఎవరు చేస్తారు, ఓన్లీ ఫేక్ కంపెనీ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారనమాట. జస్ట్ వాళ్ళ దగ్గర కంపెనీ ఉండదు, మ్యాన్ పవర్ ఉండదు, ఏది ఉండదు. జస్ట్ వాళ్ళ దగ్గర కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. దాంతో మన యొక్క యూఏఎన్ నెంబర్కు వేరే సర్వీస్ని యాడ్ చేయడం కానీ లేదంటే మన యొక్క పిఎఫ్ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ వాళ్ళకి యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఎవరినైనా డెత్ ఇన్ సర్వీస్ అంటే ఉద్యోగి చనిపోయాడు అని చూపించాలంటే తప్పనిసరిగా ఆ యొక్క ఈపీఎఫ్ మెంబర్ యొక్క ఖాతాలో 1 month అయినా పిఎఫ్ పే చేసి ఉండాలి, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలన్నమాట. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తే అర్థం ఏమిటంటే ఏదైతే జెన్యూన్ కంపెనీ ఉంటుందో, అంటే గుర్తింపు పొందిన కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి మాత్రమే డిజిటల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ఉన్నప్పుడు మాత్రమే వారు ఉద్యోగికి, ఎంప్లాయీకి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఆన్లైన్లో పే చేయగలరు. అంటే జెన్యూన్ కంపెనీ అయితే మాత్రమే డెత్ ఇన్ సర్వీస్ అనేది అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అది ఫేక్ కంపెనీ అనుకో, జస్ట్ మీ యొక్క యూఏఎన్ నెంబర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఏం చేసే పరిస్థితులు లేదన్నమాట ఇప్పుడు. సో ఇదైతే చాలామందికి ఉపయోగకరంగా ఉంది, ఎందుకంటే కొన్ని లక్షల యూఏఎన్ నెంబర్స్ ఈ విధంగా బ్లాక్ అయినాయి. స్కామర్స్ చాలా డబ్బులు కూడా దోచేయడం జరిగింది. సో ఈపీఎఫ్కు చాలా కంప్లైంట్స్ అయితే దీనిపైన వెళ్ళాయి. యూఏఎన్ నెంబర్ బ్లాక్ అయిందని, లేదంటే పిఎఫ్ అమౌంట్ అనేది బ్లాక్ అయిందనేసి వెళ్ళడంతో ఎందుకు బ్లాక్ అవుతుందంటే ఫేక్ మెంబర్స్ ఏం చేస్తున్నారు, జస్ట్ కంపెనీ ఐడి తీసుకొని దానిపైన యూఏఎన్ నెంబర్కు సర్వీస్ యాడ్ చేసి డెత్ ఇన్ సర్వీస్ అనేది అప్డేట్ చేస్తారు. వెంటనే వారి యొక్క యూఏఎన్ నెంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది. లాగిన్ హ్యాస్ బిన్ డిసేబుల్, డెత్ ఇన్ రీజన్ అప్డేట్ అయిందని చూపిస్తుంది డాష్ బోర్డ్లో. సో ఇదైతే ఇకపోతే ఎవరు యూఏఎన్ నెంబర్ని కూడా బ్లాక్ చేసేదానికి యాక్సెస్ ఉండదు. ఒకవేళ బ్లాక్ చేయాలి అన్నా అది జెన్యూన్ కంపెనీ, గుర్తింపు పొందిన కంపెనీ అయితేనే డెత్ ఇన్ సర్వీస్ అనేది అప్డేట్ చేయడానికి ఉంటుంది. సో ఇదైతే చాలా మంచి అప్డేటు, ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది స్కామర్స్ చూస్తున్నాం మనము. సర్వీస్ హిస్టరీ గురించి కానీ లేదంటే యూఎన్ నెంబర్ బ్లాక్ చేయడం కానీ మనం చాలా చూస్తున్నాము, అది అందరికీ తెలిసిందే. సో దాంతో పిఎఫ్ ఆఫీస్లో చాలా కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి. పిఎఫ్ ఆఫీస్లో అప్డేట్స్ వస్తాయి, కానీ వెంటనే అప్డేట్స్ రావు. వాళ్ళు ఏ అప్డేట్ రావాలన్నా ఢిల్లీ సెంట్రల్ నుంచి జరుగుతుంది. మనం లోకల్ పిఎఫ్ ఆఫీస్ వెళ్తాము, హైదరాబాద్, గుంటూరు ఎక్కడైనా వెళ్తాము, వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటి యాక్సెస్ ఉండదు దాన్ని చేంజ్ చేయడానికి. కాకపోతే వాళ్ళు ఎస్కలేట్ చేయొచ్చు ఆ కేసుని, ఢిల్లీకి ఎస్కలేట్ చేసి ఢిల్లీ నుండి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి దాంట్లో చేంజెస్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక మీదట ఎవరి యూఎన్ నెంబర్స్ అయితే బ్లాక్ కావు. ఎవరైనా బ్లాక్ అయినవి ఉంటే వాళ్ళే కూడా మీరు పిఎఫ్ ఆఫీస్ కాంటాక్ట్ అవ్వండి. అన్బ్లాక్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది. పెయిడ్ సర్వీసు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.